ఆ దినాల్లో ప్రతిరోజు రొట్టె విరచటం, ప్రతిరోజు సావాసమే. ఈ రోజున వారంలో ఒకసారి 2 సార్లు ఒకసారి రొట్టె విరవటం. రొట్టె విరిచేటువంటి విషయంలో దేవుని బల్లలో పాలు పంపిన వారు చాలామంది ఉంటారు. ఎందుకని రొట్టెలో ద్రాక్షారసంలో ఎవరు పాలు పొందుతారు? పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, పాపం జోలికి వెళ్లకుండా వాక్య ప్రకారం నికార్సుగా జీవిస్తున్న వాళ్ళు, దేవుని ప్రేమిస్తున్న వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే ఆ బల్లలో పాలు పంపులు పొందాలి. అలాంటి వాళ్ళు బహు తక్కువగా ఉన్నారంటే అర్థం మిగతా వాళ్ళు ఇంకా మారు మనసు లేదన్నమాట, ఇంకా బాప్తిసం లేదన్నమాట. ఎంతకాలం ఉంటారు అలాగా? రొట్టె విరవకుండా ఎంతకాలం ఉంటారు అలాగా? ఎంతకాలం మారు మనసు పొందకుండా ఎంతకాలం సంఘానికి వస్తా పోతా ఉంటారు? ఈ ఫలంగా ప్రభు వస్తే మారు మనసు పొందకపోతే నువ్వు మందిరంలో ఉన్నా కూడా నరకానికే పోతావు, అది ఖాయం, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, రక్షింపబడి బలలో పాలు పంపులు పొందుతూ ఆయన మాట ప్రకారం జీవిస్తూ ఉంటేనే పరలోకానికి వెళ్తావు. లేదంటే 20 ఏళ్ల నుంచి మందిరానికి వచ్చినా కూడా నువ్వు పరలోకానికి వెళ్ళవు. అది వాక్యం చెప్పేది, నేను చెప్పేది కాదు. సో మారు మనసు పొందండి, రక్షింపబడండి, బాప్తిసం తీసుకోండి, బల్లారాధనలో పాలు పంపులు పొంది ప్రతి ఆదివారం బల్లారాధన ఉండటం అది క్షేమం, అది దేవుని ఆజ్ఞ. దానికోసం ప్రణాళిక వేయండి, ప్రార్థన చేయండి. రైట్. సంఘపరంగా ఉండే తీర్మానం మరొకటి చెబుతాను. 3వది యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను 13:34. వింటున్నారు జాగ్రత్తగా? తీర్మానాలు మళ్ళీ నేను అడుగుతా. ఎవరైనా తీర్మానాలు గుర్తుపెట్టుకున్నారో మళ్ళీ మీరే మోకాళ్ళేసి దేవునికి అప్పచెప్పాలి, నాకు కాదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇంకా ముందుకెళితే మీరు ఒకరినొకరు క్షమించుకోండి. సహవాసాల్లో ఒకరి మీద ఒకరికి హర్ట్ ఫీలింగ్స్ ఉంటాయి, గాయాలు అవుతాయి, ఏదో అంటారు, ఏదో బాధ వస్తుంది, వాళ్ళు ఏదో అంటారు, ఏదో బాధ వస్తుంది, లేని పని మాట పుట్టిస్తారు, బాధ వస్తుంది. నిజమే, ఆయన ప్రభు అంటాడు క్షమించు, ప్రేమించు, క్షమించు. ప్రేమించగలిగితే క్షమిస్తాం, ప్రేమ లేకపోతే క్షమించాం. కొన్నిసార్లు దాదాపు అందరం అలా ఉంటాం. ఆ మెత్తటి మనసు రావడానికి చాలా టైం పడుతుంది. బహుగా గాయపరిచిన వాళ్ళు, బహుగా దుఃఖ పెట్టిన వాళ్ళని మనం అంత ఈజీగా క్షమించలేం. కానీ ప్రభు అంటాడు క్షమించాలి, అది ప్రభు మనసు. ఈవెన్ శత్రువుని కూడా ప్రేమించు, క్షమించు. సహవాసంలో ఆ ప్రేమ, ఆ క్షమ ఉండాలి. ప్రభువా, ఆ మందిరంలో, ఈ సహవాసంలో నాకు నా ఇంటి వెనక, లేక నా ఇంటి ముందు, నా ఇంటి పక్క వాళ్ళు నన్ను ఏదో అన్నారు, తిట్టారు, లేని పుట్టించారు, పురకాలు చేశారు, చాలా బండబూతులు తిట్టారు, నేను క్షమించలేకపోతున్నాను ప్రభా, ఇక నుంచి క్షమిస్తాను, ఇక నుంచి ప్రేమిస్తాను. ప్రభా, నేను చాలా దూరం అయిపోయినప్పుడు, పాపలు ఉన్నప్పుడు, దుర్నీతిలో ఉన్నప్పుడు, శత్రుత్వం సలిపినప్పుడు నీకు నా కోసం వచ్చి ప్రాణం పెట్టావు కదా ప్రభా,